ఈ ఏడాది మే నెలలో బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కటంతో జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకొని శ్రీశైలం రిజర్వాయర్కు 87,000 క్యూసెక్కుల నీటి వరద చేరుతోంది. నిండు వేసవి కాలం రోహిణి కార్తీ రానే రాలేదు. ఎడారులను తలపించే విధంగా నదులలో ఇసుక మెట్టలు దర్శనం ఇచ్చే సమయంలో నదులలో వర్షపు నీరు ప్రవహించటం అరుదైన సంఘటనగా మారింది. మే నెల మాసంలో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలు కృష్ణానదిపై ఉన్న మొదటి జూరాల ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. సాధారణంగా జూన్ తర్వాత ఈ ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావటం అరుదు. కృష్ణానదిలో 16వ తేదీ నుండి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 87,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 818 అడుగులు కాగా నీటి నిలువ 39.3750 టీఎంసీలుగా నమోదైంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.